అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈ రోజు మనం నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఉన్నాం. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత, అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా బయటికి వెళ్లే వెసులుబాటు ఇక్కడ ఉంది. అయినప్పటికీ కూడా నేరుగా బయటికి పంపించకుండా భక్తుల్ని మొత్తం చుట్టూ తిప్పి పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు అని చూస్తే ఇక్కడ నవగ్రహాల దగ్గర ఒక ప్లేట్ లో 9 దీపాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహం దగ్గర ఒక దీపం పెట్టాలి అని. ఆ దీపం పెట్టడానికి 50 రూపాయల వాళ్ళ దగ్గర 45 నుంచి 50 రూపాయల మధ్యలో ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే 56 లక్షల రూపాయల సంవత్సరానికి ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే వాడికి దీపం పెట్టడం ఇష్టం లేదు, బయటికి వెళ్ళిపోతాడు. నీకేం బాధ? ఖచ్చితంగా దీపం పెట్టేంత వరకు వదలడా? నేరుగా బయటికి వెళ్ళే అర్హత భక్తుడికి లేదా? హిందూ సమాజం స్పందించదనుకుంటున్నారా? కేవలం డబ్బు తప్ప మీకు ఏమి కనపడదా దేవాదాయ శాఖ అధికారులకి? ఒక పక్క స్నానపు గదుల దగ్గర కాలుతుంటే దిక్కు లేదు, ఇంకో పక్క సెల్ ఫోన్ కి 5 రూపాయలు, చెప్పులకి 7 రూపాయలు, ఆఖరికి దీపం వాడు పెట్టలేడు, దీపం బయటికి వెళ్ళిపోతాడు. అలాగే బయటికి వెళ్ళిపో, నీకేం ప్రాబ్లం? ఖచ్చితంగా దీపం పెట్టేంత వరకు చుట్టూ తిప్పి ఉచిత దర్శనానికి తిప్పుతావు, బయటికి వెళ్ళడానికి తిప్పుతావు. ఒకసారి సవరణ చేసుకోవాలి దేవాదాయ శాఖ అని తెలియజేసుకుంటూ జై హింద్.